మనకి నవోదయ విద్యాలయ సంబంధించినటువంటి నాన్ టీచింగ్ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసినైతే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ కొట్టండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని మీద క్లిక్ కొట్టి న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. రిజిస్ట్రేషన్ మీద క్లిక్ కొట్టిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. కిందికి రండి. కిందికి వస్తే ఇక్కడ చూడండి ఫోటో, తంబు, సిగ్నేచర్, ఈ 3 కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవే కాకుండా మీరు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్లు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకసారి కేబీస్ అనేవి చూసుకోండి. ఫోటో కానివ్వండి, తంబు కానివ్వండి, సిగ్నేచర్ కానివ్వండి, సర్టిఫికేట్లు కానివ్వండి, ఏ కేబీ మధ్యలో ఉండాలో ఒకసారి చూసుకొని మీరు అప్లోడ్ చేసుకోండి. కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ బాక్స్ మీద క్లిక్ కొట్టి సబ్మిట్ అని కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఐ హ్యావ్ ఆధార్ కార్డు, ఐ హ్యావ్ డిజిటల్ లాకర్ అకౌంట్ అండ్ ఐ హ్యావ్ అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్స్ అండ్ ఆ తర్వాత ఐ హ్యావ్ ఇండియన్ పాస్పోర్ట్, ఐ హ్యావ్ నాన్ ఇండియన్ పాస్పోర్ట్ అండ్ అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఐ హ్యావ్ ఆధార్ కార్డు అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏమవుతుంది అంటే మీ ఆధార్ కార్డు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. తద్వారా మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతారనమాట. ఆధార్ కార్డ్ లింక్ లేదనుకోండి, కొత్తగా డిజిటల్ లాకర్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకొని కూడా మీరు లాగిన్ అనేది అవ్వచ్చు. దాదాపు అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డుతో నేను లాగిన్ అవుతున్నాను. ఇక చూడండి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేసి జనరేట్ ఓటీపీ అనేది కొట్టండి. ఓటీపీ కొట్టగానే కింద ఒక బాక్స్ అనేది వస్తుంది, అందులో ఓటీపీ ఎంటర్ చేసేసి సబ్మిట్ కొట్టేసేయండి. ఓటీపీ సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. అండ్ ఆ తర్వాత రిజిస్ట్రేషన్ పేజ్ అనేది కూడా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి మీ పేరు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఉంటుంది, జెండర్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీ కేటగిరీ అనేది ఎంటర్ చేయండి. మీరు ఓసీనా, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ నో అని పెట్టేసేయండి. మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టేసేయండి. మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారా, ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టేసేయండి. ఆ తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ అనేది అడుగుతుంది. అండ్ 2 సార్లు ఎంటర్ చేయాలి. పైన ఎంటర్ చేసిన ఈమెయిల్ అడ్రస్ కింద కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మొబైల్ నెంబర్ కూడా అలాగే 2 సార్లు ఎంటర్ చేయాలి, పైన కింద. ఆ తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. ఆ తర్వాత మీ ఐడెంటిటీ టైప్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీ దగ్గర ఏ ఐడి కార్డు ఉందో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేను ఓటర్ ఐడి అనేది సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత దానికి సంబంధించిన నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత కిందికి రండి. మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డా, ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టండి. ఆ తర్వాత మీకు సంబంధించినటువంటి అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అడ్రస్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కిందికి రండి. అండ్ ప్రజెంట్ పర్మనెంట్ సేమ్ అనుకోండి. సేమ్ యాజ్ కరెస్పాండెంట్ అడ్రస్ అనేది ఇక్కడ క్లిక్ కొట్టాల్సి ఉంటుంది. క్లిక్ కొడితే ఇక్కడ కూడా అదే అడ్రస్ వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత కిందికి రండి. అండ్ ఇక్కడ మీరు మీ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలో మీకు తెలుసు కదా. సెక్యూరిటీ క్వశ్చన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ క్వశ్చన్ అయితే గుర్తుంటుందో ఆ క్వశ్చన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ దానికి సంబంధించిన ఆన్సర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత కిందికి రండి. సెక్యూరిటీ పిన్ అనేది ఇక్కడ కనపడుతుంది కదా, ఇది పైన ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ అగ్రి బాక్స్ క్లిక్ కొట్టేసి సబ్మిట్ కొట్టారనుకోండి. అండ్ సబ్మిట్ కొట్టిన తర్వాత ఒకసారి రివ్యూ పేజ్ అనేది వస్తుంది అనమాట. మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనపడతాయి. ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ రండి. ఈ బాక్స్లన్నీ క్లిక్ కొట్టండి. అండ్ క్లిక్ కొట్టేసేసి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. చూసుకొని ఆ అగ్రి బాక్స్ అనేది క్లిక్ కొట్టండి. క్లిక్ కొట్టిన తర్వాత మీరు సబ్మిట్ సెండ్ ఓటీపీ అనేది కొట్టండి. సబ్మిట్ ఓటీపీ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి మీ ఈమెయిల్ అడ్రస్, వెరిఫై ఓటీపీ అండ్ పిన్ నెంబర్ అనేది అడుగుతుంది. ఇక్కడ కింద ఉన్నది ఇక్కడ పిన్ నెంబర్ ఎంటర్ చేయండి. వెరిఫై ఓటీపీ అనేది మీ ఈమెయిల్ ఐడికి వస్తుంది అనమాట. అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు సబ్మిట్ కొట్టండి. అండ్ మీ ఈమెయిల్ అనేది వెరిఫై అయిపోయిన తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్కి అప్లికేషన్ నెంబర్ అనేది వస్తుందన్నమాట. మీ ఈమెయిల్ అడ్రస్ వెరిఫై అయిపోయిన తర్వాతనే అప్లికేషన్ నెంబర్ అనేది మీ ఈమెయిల్ అడ్రస్కి వస్తుంది. ఆ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ అంటే ఈ పిన్ అనేది పైన ఎంటర్ చేసేసి మీరు సబ్మిట్ కొట్టారనుకోండి, మెయిన్ అప్లికేషన్లోకి వెళ్ళిపోతారు. సో ఇది మెయిన్ అప్లికేషన్ అనమాట. మీరు సబ్మిట్ కొట్టిన తర్వాత ఇలాంటి అప్లికేషన్లోకి వస్తారు. ఇక చూడండి కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, దీని మీద క్లిక్ కొట్టండి. అండ్ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ కొట్టిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు నాన్ టీచింగ్ సంబంధించిన జాబ్స్ అన్నీ కనపడతాయి. అండ్ మీరు ఏ జాబ్కి అప్లై చేసుకుంటున్నారో ఆ జాబ్ మీద టిక్ కొట్టండి. అండ్ నేను క్యాటరింగ్ సూపర్వైజర్ అనేది టిక్ కొడుతున్నాను. అండ్ అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ అనేది చూపిస్తుంది అనమాట. ఇది కూడా మీరు క్లిక్ కొట్టాలి. క్లిక్ కొట్టిన తర్వాత కిందికి రండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఐ అగ్రీ ఉంది కదా, దీని మీద కూడా మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూపెడుతుంది అనమాట.
అండ్ ఇవన్నీ కూడా చూసుకోండి. చూసుకున్న తర్వాత మీ నేషనాలిటీ ఉంటుంది కదా, మీ నేషనాలిటీ ఇండియన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ మ్యారేజ్ స్టేటస్ అనేది ఉంటుంది, మ్యారీడా అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. ఇక డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వచ్చేసాయి ఆల్రెడీ. అండ్ ఆ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనేది కొట్టండి. అండ్ ఆ తర్వాత వచ్చేసినైతే మీకు కరెస్పాండెంట్ అడ్రస్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కనపడుతుంటాయి. అడ్రస్ డీటెయిల్స్లో టైప్ ఆఫ్ ప్లేస్ అర్బనా రూరలా, అర్బన్ అని పెట్టేస్తున్నాను. మీరు ఒకవేళ పల్లెటూరు అయితే రూరల్ అని పెట్టండి. కిందికి రండి, కిందికి వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనేది కొట్టండి. ఇక్కడ మీ 10th, ఇంటర్, గ్రాడ్యుయేషన్, మీరు ఏదైతే గ్రాడ్యుయేషన్ చేశారో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఆ అగ్రీ ఉంది కదా, ఈ బాక్స్ మీద క్లిక్ కొట్టి మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అనేది కొట్టాల్సి ఉంటుంది. మీరు నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోతారు. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత మీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. అండ్ ఇక్కడ స్టేట్, ఫస్ట్ మీరు ఏ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలో ఆ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణ సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఒకవేళ ఏపీ అయితే ఏపీ అనేది స్టేట్ సెలెక్ట్ చేసుకొని అందులో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సిటీస్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్గా 3 ఎగ్జామినేషన్ సిటీస్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. అండ్ ఇక్కడ చూడండి, దీనికి సంబంధించినటువంటి ఫోటో, సిగ్నేచర్, కేటగిరీ సర్టిఫికేట్ అండ్ థంబ్ ఇంప్రెషన్ ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను కదా, అవన్నీ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీ మొబైల్ వెరిఫికేషన్ అనేది అడుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కనపడుతుంది. ఆ తర్వాత కింద క్యాప్చా కనపడుతుంది. ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ కొట్టండి. అండ్ మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంటే ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి ఈ క్యాప్చా అనేది సైడ్లో ఎంటర్ చేసేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ కొట్టండి. ఫైనల్లీ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనపడతాయి అనమాట. ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కిందికి రండి, ఫైనల్ సబ్మిట్ అనేది కొట్టండి. అండ్ ఫైనల్ సబ్మిట్ ప్రెస్ చేయండి. అండ్ ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత మీరు అప్లికేషన్ నెంబరు, మీ పేరు అండ్ ఎంత అమౌంట్ కట్టాలో ఆ డీటెయిల్స్ కనపడుతుంది. పే నౌ మీద క్లిక్ కొట్టండి. అండ్ ఇక్కడ చూసుకోండి, అండ్ ఎస్బీఐ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్నీ కూడా కనపడతాయి అనమాట. ఎస్బీఐ సంబంధించి మీరు యూపీఐ ద్వారా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇక్కడ యూపీఐ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే అండ్ ఇక్కడ మీ క్యూఆర్ కోడ్ అండ్ యూపీఐ ఐడి రెండింటితో కూడా మీరు పే చేసుకోవచ్చు. క్యూఆర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇది స్కాన్ చేసేసి మీరు 1000 రూపాయలు అనేది ఫీ పే చేయొచ్చు. ఈజీగానే మీరు ఫీ పేమెంట్ అనేది అయిపోతుంది. ఈ రకంగా మీరు ఎన్విఎస్ అనేది నాన్ టీచింగ్ జాబ్స్కి అప్లై చేసుకోవాలి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇదండి ఎన్విఎస్ సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.